తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికీ ఈ అంశంపై రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున చర్చలు లేవనెత్తగా ప్రస్తుతం హిందూ పరివార సంస్థలంతా కూడా ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో తాజాగా విశ్వ హిందూ పరిషత్ ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని నిర్ణయించింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పూర్తిగా సుప్రీంకోర్టు విచారణ జరిపించి ఖచ్చితంగా ఈ అంశంపై దోషులను కఠినంగా శిక్షించాలని కూడా పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు, రాస్తారోకలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై బయట ఏంచి ఆందోళన కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక హిందూ పరివార సంస్థలంతా కూడా కలిసి ఐక్యంగా ఈ నిరసనలను చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ అంశంపై రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఒక చర్చకైతే లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ ప్రస్తుతం హిందూ పరివార సంస్థలు కూడా ఒకసారిగా యాక్టివ్ కావడం, అటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వ్యవహారంపై దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతోంది. ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా కొంత విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కూడా ఈ అంశంపై అటు సిట్ కూడా ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తులకు ఆదేశించింది. ఈ అంశంలో ఎంతటి వ్యక్తులున్నా ఖచ్చితంగా కఠిన శిక్షలు విధిస్తామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిట్ కూడా చాలా వేగంగా పావులు కలుపుతూ దర్యాప్తును వేగవంతం చేసిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అక్కడ విహెచ్పి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనతో అందుబాటులో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి సిచ్యువేషన్, అసలు మీ డిమాండ్స్ ఏంటి? వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. విశ్వ హిందూ పరిషత్ మొట్టమొదటి కోరుకున్నది ఏంటంటే విశ్వంలో ఉన్న హిందువులందరినీ కలపడం కోసం చేసే ప్రయత్నం ఇది. మన హిందూ ధర్మం చాలా గొప్పది, సనాతన ధర్మం చాలా గొప్పది, అన్నిట్లోకి మన భారతదేశం చాలా చాలా గొప్పది. ప్రపంచంలో మన హిందూ దేశంగా ఉన్నది భారతదేశం ఒకటే. ఇటువంటి భారతదేశంలో ఉన్న కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక వివాదం జరిగింది తిరుమల కళ్యాణంలో. మీ అందరికీ తెలుసు, మన ఇంట్లో ఏదైనా చిన్న కష్టం వచ్చినా, ఒక శాంతి కలిగినా, ఒక దుఃఖం కలిగినా, ఒక ఆనందం కలిగినా, ఏది కలిగినా ముందు మనం మొక్కునేది వెంకటేశ్వర స్వామికి. అటువంటి వెంకటేశ్వర స్వామికి భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ తిరుమలలో ఒక వివాదం ప్రారంభమైంది. కాబట్టి మేము అందరినీ కోరుతున్నది ఏంటంటే, ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఆ వివాదం పరిష్కరించమని, ముందు కూడా హిందూ దేవాలయాల్లో హిందువులు ఉండే విధంగా చూడమని చెప్పి మేము కోరుతున్నాము. ఎవ్వరి మీద మేము ఎటువంటి దోషించట్లేదు. మన హిందువులంతా కూడా ఐకమత్యంగా ఉండడం కోసం చేసే ప్రయత్నం ఇది. మీకు అందరికీ తెలుసు, యాక్చువల్గా మన సనాతన ధర్మం అనేది భూమి పుట్టినప్పుడే ఫస్ట్ వచ్చిన ధర్మమే సనాతన ధర్మం. అదే హిందూ ధర్మం అని మేము అందరూ నమ్ముతున్నాము. తర్వాత ప్రపంచాన్ని మొత్తం మేము తెలియజేయాలనుకుంటే భగవంతుడు ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు, ఆత్మస్వరూపుడే ఉన్నాడు, పరమాత్మ అంటే ఆయనే. కాబట్టి అటువంటి ధర్మం గల సనాతన ధర్మం కాబట్టి ఈ ధర్మం అనేది ఎంత గొప్పదో ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుకు తెలియజేయడం కోసమే ఈ ప్రయత్నము. ఇవాళ మనం ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర గుడిలో జరిగిన వివాదంతో పరిష్కరించమని ఒకటి. రెండవది, హిందూ దేవాలయాల్లో వేరే మతస్థులు ఉండటం వల్ల వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి అటువంటి గౌరవం ఉండదనే ఉద్దేశంతో మేము ఏమంటున్నామంటే కంపల్సరీ హిందువులే ఉంచమని అడుగుతున్నాం. దీంట్లో మేము ఎక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. మా యొక్క జరుగుతున్న ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేవలం ఒక లడ్డూ కోసం రాజకీయాలు చేస్తున్నారు, అటు హిందూ పరివార సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని చెప్పి కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు కావచ్చు, ట్వీట్లు కావచ్చు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? ఈరోజు హిందువులు భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు సహనంతో ఉన్నారు, శాంతి మూర్తులుగా ఉన్నారు. కానీ శాంతి మూర్తుల్ని ఉగ్ర నరసింహగా తయారు చేసే స్థితికి అలా గవర్నమెంట్లు అధికారులు అన్ని మతస్థులు పరిపాలిస్తూ హిందూ మత ధర్మాలని కాలు రాస్తున్నారు. మేము హిందూ మతంలో భారతదేశంలో ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన దేవస్థానం టీడీపీ దేవస్థానం. తిరుమల దేవస్థానంలో లడ్డుని తిరుపతిపై వచ్చిన వ్యక్తి యొక్క లడ్డు తింటే పవిత్రంగా మేము తిరుపతిలో వెంకన్న దర్శించుకునే నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క హిందువు ఇవాళ ఆ లడ్డు యొక్క అపవిత్రత గురించి కూడా మాట్లాడుతున్న బాధ్యత, హక్కు మాకు ఉన్నది. దాన్ని అపవిత్రం చేసే విధంగా ఈ మధ్య చూసాం, సీఎం గారు నేను 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదివే వ్యక్తికి అన్ని మతస్థులు అంటే హిందూ మతాన్ని గౌరవించే పరిస్థితి ఉండలేడు కూడా అతను. ఎందుకంటే అతనికి వేద పండితులు చాలా గప్పపోతే ఇట్లా ఇంటికలు దువ్వుకుంటూ అక్షింతలు దులుపుకొని చాలా గప్పించుకునే స్థితిలో వీడియోస్ కూడా చూసాం మనం. అందుకని మేము అంటున్నాం, అన్ని మతస్థులు దేవాలయ శాఖల్లో ఉండకూడదు. అలాగే భూమా కరుణాకర్ రెడ్డి బిడ్డది క్రిస్టియన్ మ్యారేజ్ చేసిండు, ఒక క్రిస్టియన్ తీసుకొచ్చి దానికి టీడీపీ దేశం అధిపతిగా నిలబెట్టాడు. అధిపతి అంటే ఏంటి? ఆయన చెప్పిందే వేదం, ఆ కింద అధికారులు కూడా అది ఫాలో అవుతారు. అసలు
దొంగల్ని దోపిడీదారుల్ని రాజకీయ కుట్ర చేసి మత ప్రచారం చేసే వ్యక్తులు తీసుకొచ్చి టీటీడీ దేవస్థానంలో కూర్చోబెడతాం కూడా మీ విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ఖండిస్తున్నాము. భారతదేశంలో హిందువుల తరఫున కూడా ఖండిస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ మేము హిందువుల కోసము హిందూ ధర్మం కోసము వెళ్ళవేళ ముందుంటామని కూడా ఖమ్మం శాఖ నుంచి మేము తెలియజేస్తున్నాము. ఈ లడ్డు పవిత్రత కోసం ఎప్పుడు వెళ్ళవేళ పోరాడతామని హిందువుల కోసం. అలాగే ఖమ్మంలో మీరు ఒక్కసారి తీయండి సార్, విజువల్ తీయండి. ఆ స్థలం కూడా కబ్జా చేసినప్పుడు ఇదే టీడీపీ దేశ కళ్యాణ మండపాన్ని నేను విశ్వ హిందూ పరిషత్ నుంచి రిట్ చేశాము. అది మొత్తం కూడా కబ్జా చేసి గవర్నమెంట్ ముస్లిమ్స్కి 90% ముస్లిమ్స్కి ఇచ్చారు. ఒక్క హిందువు లేడు దాంట్లో. కూరగాయల మార్కెట్లో అది టీడీపీ దేవస్థానం, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని గవర్నమెంట్కి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అప్పుడు ఉన్న జగన్ గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదండి. అంటే దీంట్లో అర్థం చూడండి, 4 కోట్ల ప్రాపర్టీ అంటే అన్నమతస్తులు మన హిందూ దేవాలయాన్ని కూడా ఆక్యుపై చేస్తున్నారు, కళ్యాణ మండపం కూడా ఆక్యుపై చేస్తున్నారు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని వెళ్ళవెళ్ళ మేము వెన్నుండి కాపాడటానికి ప్రయత్నిస్తామని ఖమ్మం శాఖ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తును కూడా వేగవంతం చేయాలని అధికారులను కూడా ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను కూడా ఇప్పటికే నియమించింది. మళ్ళీ మీరు సుప్రీంకోర్టు విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేయడంలో అంతర్యం ఏంటి? జై శ్రీరామ్. హిందువులందరూ మీ అందరికీ తెలుసు శాంతి కాముకులు. ఎప్పుడు కూడా ఎటువంటి పెద్ద పెద్ద అరాచకాలు అవుతున్నా కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఈరోజు లడ్డు వివాదం అందరినీ ఐక్యం చేసింది. ఈ లడ్డు వివాదంతో మీరు సిట్ అన్నట్లు ఇంకా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం జాగాలో ఎన్నో విగ్రహాలను ధ్వంసం చేశారు. ఏమన్నా అడిగితే మళ్ళీ కొనుక్కుందాం, హనుమంతుడు చెయ్యిరిగితే మళ్ళీ కొద్దాం, రథం కాలిపోతే ఏమవుతుంది అనే రెచ్చగొట్టే ధోరణితో చేస్తున్నారు. ఈరోజు పార్టీలు అతీతంగా పవన్ కళ్యాణ్ ఒక దీక్ష తీసుకున్నాడు సనాతన ధర్మాన్ని కాపాడాలని. ఆయన్ని కూడా వందల లక్షలుగా ఆయన్ని విమర్శిస్తూ సెలబ్రిటీస్ అందరూ కూడా బయటకు వచ్చి విమర్శిస్తున్నారు. ఇవన్నిటికి కూడా హిందూ ఐక్యత ఇంపార్టెంట్. హిందూ ఐక్యత కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. సిట్టు జరగాలి, ఇంకా అయినా కూడా పైన వ్యవస్థ కూడా ఇంకా పైన పర్యవేక్షణ కూడా జరగాలి. ఇవన్నీ కూడా హిందూ ఒత్తిడి ఉంటేనే హిందువులందరూ ఐక్యంగా ఉండి ఒత్తిడి చేస్తేనే ప్రభుత్వాలకు దిగి వచ్చి వాటిని వినే పరిస్థితి వస్తుందని నా అభిప్రాయం. లడ్డూ వివాదాన్ని చూపించి దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, తద్వారా ఇతర మతస్థులను భయబాంధులకు గురి చేస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు, హిందూ పరివార సంస్థలు అని చెప్పి ఇతర చాలా మంది కూడా వ్యక్తులు విమర్శించినటువంటి సందర్భం. సో మీరేం చెప్తారు వాళ్ళకి స్పందన? జై శ్రీరామ్. గోవింద గోవింద. మేము ఎవరిని కూడా ఏ కుల మతస్థుల్ని మేము చూడలేదండి. ఎవరిని కూడా భయభ్రాంతులకు అనేది మేము వాళ్ళని ఏళన చేయడం కానీ చేయట్లేదు. మేము శాంతియుతంగా ఆ స్వామిని, ఏడుకొండల స్వామిని మేము శరణు కోరుతూ మేము చేస్తున్నటువంటి ర్యాలీ అండి. ఇది కూడా మేము విశ్వ హిందూ పరిషత్తు పిలుపు ఇచ్చిన మేరకే శ్రీవారి భక్తులందరూ కూడా శ్రీవారి డ్రెస్లో కదిలి రావడం జరిగింది. ఎలా ఏ మతానికి కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ సంబంధం లేదండి. ఇది ఏడుకొండలవాడ అంటేనే అందరికీ ఆ ఏడుకొండలవాడ మెట్లు ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఎక్కుతారు. కనుక ఏ రాజకీయంగా మనము చూడొద్దండి, వెంకటేశ్వర స్వామినే చూడాలి. అదేవిధంగా తిరుమలలో శ్రీవారి ఎండోమెంట్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కంటే మా శ్రీవారి సేవకులు ఎక్కువ ఉన్నారండి. అక్కడ ఉద్యోగస్తులు 10% ఉంటే 100% మా శ్రీవారి భక్తులు ఉన్నారు అక్కడ. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఉద్యోగాలు ఆప్ చేశారు. వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ కోసం జాబ్కి వెళ్ళలేదు వాళ్ళు. అలాంటి టైంలో కూడా మా శ్రీవారి భక్తులు అనేవారు వెళ్ళి సేవ చేయడం జరిగింది. రోడ్లు ఊడ్సాం మేము అక్కడ తిరుమలలో శ్రీవారి భక్తులతోటి. అదేవిధంగా లాస్ట్కి బ్లేడ్లు కూడా కట్ చేసామండి. చెప్పుల స్టాండ్ల కాడ కూడా మేము సేవ చేయడం జరిగింది. అలా శ్రీవారి భక్తులు అక్కడ ఉద్యోగస్తులు, ఎండోమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా లేకపోయినా కానీ 10 రోజుల పాటు ఇల్లు వాకిలి భర్తని పిల్లల్ని వదిలేసి కరెక్ట్గా సేవ చేసేది తిరుమల వాసిని శ్రీవారి సేవకునిగా మేమందరం కూడా చేస్తున్నాము. ఇంకొకటి మేము డిమాండ్ చేస్తున్నామండి. మన చంద్రబాబు నాయుడు గారి స్థాపించినటువంటి ఈ శ్రీవారి సేవ అనేది తనే స్థాపించడం జరిగిందని ఒక ఇంటర్వ్యూలో చూసాము. అక్కడ మేము పార్టీ పరంగా వెళ్ళట్లేదండి. మేము శ్రీవారి భక్తులము, మేము స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాము. కాబట్టి మాకు అక్కడ క్యూ లైన్ అనేది మాకు తిరుమల సేవకులకి ప్రత్యేకంగా ఆ క్యూ లైన్ అనేది మాకు 7 రోజుల పాటు మాకు సేవ జరుగుతుంది. 7వ రోజు అయిపోయిన తర్వాత మాకు స్వామివారి దర్శనం ఇస్తారు. కానీ మాకు ప్రత్యేకంగా లేదు. 300 రూపాయల టోకెన్లోకి మమ్మల్ని నెట్టేస్తున్నారు. 7 రోజుల పాటు మేము సేవ చేస్తున్నాము. కనుక మాకు ప్రత్యేక క్యూ లైన్ అనేది ఏర్పాటు చేయాలి. ఇంకొకటి
మేము చాలా స్వచ్ఛందంగా అందరూ అక్కడ ఆశించి డబ్బు ఆశించి ఉద్యోగాన్ని ఆశించి ఉద్యోగ పరంగా వస్తున్నారు. కానీ మేము స్వచ్ఛందంగా వస్తున్నామండి. స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్క సేవకులను కూడా అక్కడ గౌరవించడం అనేది జరగట్లేదు. వీళ్ళు ఏదో పని పాట లేకుండా వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అమౌంట్ లేకుండా వర్క్ చేస్తున్నారు ఎవరైనా. మేము 10 రోజులు వీళ్ళంతా ప్రస్తుతం తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవలో భాగస్వామ్యం అవుతుంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో వాళ్ళు శ్రీవారి సేవలో లీనమవుతూ ఉంటారు. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా కొంత అవమానం జరుగుతుంది అని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, కొన్ని గంటల పాటు కంపార్ట్మెంట్ లైన్లలో నిల్చొని ఆ తర్వాత కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే మనం స్వామివారిని దర్శించుకుంటాం. ఆ తర్వాత అత్యంత ప్రీతిపాత్రకమైన లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం. సో అలాంటి లడ్డూ ప్రసాదంలో ఇలా జంతువుల కొవ్వు పదార్థాలు కలిసినాయని తెలిసిన ఆ రోజు మీకు ఏమనిపించింది? ప్రస్తుతం అసలు తిరుపతిలో జరుగుతున్నటువంటి తతంగంపై మీ అభిప్రాయాలు? చాలా బాధాకరంగా ఉందండి. అసలు తిరుపతి అంటేనే దానికి ప్రతీక సింబలైజ్ లడ్డూయేనండి. దానికి ఇంకా ఈక్వల్గా ఇంకేది రాదు ఆ ప్రసాదాన్ని. ఇలా కల్తీ జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అందుకే మేము ఏ పార్టీకి అతీతంగా కాకుండా మేము స్వచ్ఛందంగా శ్రీవారి సేవకులు అందరం మేము అనుకొని కదలి వచ్చామండి. ఈరోజు మేము కోరుకునేది ఒకటే ఏంటంటే, ఈ సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇది కొంచెం వేగవంతంగా అయ్యి దీనికి ఒక కంక్లూజన్ రావాలి. అతి త్వరలో మునుపటిలాగా మళ్ళీ లడ్డు టేస్ట్ అనేది అనేది మునుపటిలాగా మళ్ళీ త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఈ తిరుమలలో వచ్చే ఆదాయం కూడా, అంటే తిరుమల అనే కాదు, ఏ కొంతమంది ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తే ఆ పాపం పోతుందంటారా? దీక్షల వల్ల ఏం కాదండి. ఇది మనకి మార్పు రావాలి. మళ్ళీ అన్యమతస్తుల్ని కూడా అక్కడ జాబ్స్లో తీసుకుంటున్నారు కాబట్టి దీని గురించి మళ్ళీ అక్కడ వచ్చే ఆదాయము, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయము దేవాలయ డెవలప్ చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుంది అని మీరు చెప్పండి. మీరేం చెప్పండి? జై శ్రీరామ్. నా పేరు వడ్డే లక్ష్మి. ఇక్కడ లోకల్లోనే ఉంటాము. అయితే ఇప్పుడు తిరుపతిలో లడ్డూ పదార్థాల్లో కొవ్వులు కలిసినాయి అది ఇదని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మాత్రం కరెక్ట్గా సిట్టింగ్ జడ్జిమెంట్ జరిగితేనే అది తేలుద్ది. ప్లస్ మళ్ళీ ఇంకోటి, మనం ఎక్కడైనా ఏదైనా మన ఇంట్లో మన కుటుంబంలోనే ఒక బాధ వచ్చిందనుకోండి, ఏడుకొండలవాడ వెంకటరమణ నువ్వే ఆపదల నుంచి ఆదుకోవాలి. ఒక ఇంట్లో పెళ్లి జరగకపోయినా, ఒక ఇంట్లో ఉద్యోగం రాకపోయినా, ఒక ఇంట్లో వీసా రాకపోయినా కూడా ఫస్ట్ కోరుకునేది వెంకటేశ్వర స్వామిని. అంతటి స్వామి పదార్థాల్లో ఆ కొవ్వులు అవి ఇవి కలుస్తున్నాయి అంటే చాలా బాధాకరంగా. ఆ రోజు ఫస్ట్ విన్న రోజు అయితే మేమైతే ఏడ్చామండి. మా గ్రూప్ సభ్యులందరం కూడా ఏడ్చాము. ఏంటి ఇంత జరుగుతుంది, ఏంటి ఇంత అన్యాయం జరిగేదని చెప్పేసి అని. దీనికి మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జెస్ జరగాల్సిందే. ప్లస్ మళ్ళీ మేము సేవకులు వెళ్తుంటామండి. ప్లస్ ఈ రోజు కూడా నా గ్రూప్ సభ్యులు సేవలో ఉన్నారు తిరుపతిలో. మీరు చెప్పండి, మీ అభిప్రాయం? అసలు తిరుమల దేవస్థానం గురించి ఇలా మాట్లాడుకునే రోజు ఒకటి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇలా అసలు మెయిన్ అందరిలో రారాజు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇలాంటి స్వామి గురించి మేము ఇలా ప్రచారం చేయాల్సి వస్తుందని మేము అసలు ఊహించలేదు. చాలా బాధాకరంగా ఉంది. కానీ నిజంగా ఆ లడ్డూలో కల్తీ జరిగి ఉంటే ఖచ్చితంగా దాని మీద చట్టపరమైన చర్యలతో దాని నేరపనులు నిరూపించాలని జరిగిందా లేదని మనకి ఇంకా తెలీదు. కాబట్టి దాని గురించి కొంచెం, ఎందుకంటే లడ్డు అంటేనే మనం తిరుపతి వెళ్తే ఫస్ట్ ఆ లడ్డూకే చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. సో ఆ లడ్డూకి ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారంటే అసలు తిరుపతి అంటేనే లడ్డు అంటేనే తిరుపతి. ప్లస్ ఎక్కువ కూడా చాలామంది అసలు ఆయన మనం కోరుకోగానే అన్ని రకాలుగా వరాలు ఇచ్చే సాక్షాత్తు దేవుడు అనమాట. ఏడుకొండల కలియుగ వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతుందని మేము ఇలా రోడ్డు మీద రావడం అసలు మేము చెప్పండి. మీరేం చెప్పండి? నమస్కారం అండి. మనము నమ్ముకొని ఫస్ట్ పోయేదే తిరుపతి. ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మనం వెళ్ళేది దానికోసమే. అయినా కానీ అక్కడే లడ్డూ కోసం ఇలా చేస్తే మేము ఇంకా ఎవరిని నమ్మాలి? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది, దేనికి కరెక్ట్ అవుతుందండి? మనం కంపల్సరీ అదేంటనేది ప్రూవ్ చేయాలి, మంచి జరగాలి. మీరు చెప్పండి, మీరేం చెప్పండి? 1982 సంవత్సరం నుంచి మా నాన్నగారు డాక్టర్ నాగశాస్త్రి గారు 100 మంది మా కులస్తులను తీసుకుపోయి తిరుపతి దేవస్థానంలో అర్చక ట్రైనింగ్ ఇప్పించి పీవీఆర్కే ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ తిరుపతి దేవస్థానం అయినటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారు మాకు అర్చక ట్రైనింగ్ ఇచ్చి ఆనాడు తిరుపతి అంటే ఎంత పవిత్రత ఉన్నది, లడ్డు కానీ ప్రసాదం కానీ అకామిడేషన్ కానీ అక్కడ ఉన్న నీట్నెస్ కానీ ఎంతో పరిశుభ్రంగా ఉన్నది. పవిత్రమైనటువంటి యొక్క ఆలయానికి వెళ్తే
నిజంగా స్వామివారు మన దగ్గరికి వెళ్ళినంత ఆనందం ఉత్సాహం ఉండేది. కానీ ఈనాడు చూస్తే తిరుపతి అనేది ఒక భయంకరమైనటువంటి యొక్క విషవలయంతో తయారై ఉన్నది. ఒక శుభ్రత అనేది లేదు. ఈ నానా విధంగా ఏర్పాటు చేయటం లేదు. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయి. క్యూ కాంప్లెక్స్ సరిగ్గా ప్రజలు పోలేకపోతున్నారు. స్వామి మీద భక్తితోటి ఎంతో వెళ్ళటానికి ప్రయత్నించినా కూడా చాలా బాధపడుతున్నారు. మరి ఆనాడు ఎగ్జిక్యూటివ్గా ఐఏఎస్ ఆఫీసర్ ప్రసాదరావు గారు ప్రజలకి ఏనాటి కష్టాలు కలగకుండా చేసిండు. మమ్మల్ని 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించిండు. మా నాన్నగారు విశ్వ హిందూ పరిషత్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి 10 గ్రామాల యొక్క జనాన్ని ఫ్రీగా ఖర్చు లేకుండా తీసుకుపోయి 3 నెలలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి జూనియర్ కాలేజీలో అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ కానీ ఉండటానికి కానీ అన్నీ ఇచ్చి పివి ప్రసాద్ గారితో అన్ని విధాలుగా చేసి సంతోషంగా మేము ఆ స్వామి సేవలు చేసి వచ్చినాం. అలాంటి యొక్క పవిత్రమైన కార్యక్రమాలు ఇప్పుడు నడపటం లేదు. ఇకనైనా ప్రభుత్వం మేలుకొలిపి ప్రతి గ్రామం నుంచి కొంతమంది తీసుకుపోయి స్వామివారి సేవ చేయటానికి ఉపయోగించేటట్టు చేయవలసింది కోరుతున్నాం. మొత్తంగా ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అంటూ అనునిత్యం శ్రీవారిని కీర్తించే భక్తులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ దర్యాప్తు కొనసాగించాలి. అసలు లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా లేదా, కొవ్వు పదార్థాలు జంతు కొవ్వు పదార్థాలు కలిసాయా లేదా అనే అంశంపై పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయటికి వెల్లడించాలని చెప్పి కూడా భక్తులంతా కోరుకుంటున్నారు. ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చి అందులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు పూర్తిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా అటు శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎవరైనా దోషులుగా తెలితే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భక్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో చంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.